జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు హెడ్లైన్స్. ఛత్తీస్గఢ్ లోపల బాంబ్ బ్లాస్ట్. మిలిటరీ వెహికల్ అడవి ప్రాంతం నుంచి మెయిన్ రోడ్ వైపు వస్తున్న సమయం లోపల, రిటర్న్ అవుతున్న సమయం లోపల వెహికల్ బ్లాస్ట్ చేసిండ్రు. దాంతో నక్సలైట్స్ బిజాపూర్ డిస్టిక్ లోపల, ఛత్తీస్గఢ్ స్టేట్ బిజాపూర్ డిస్టిక్ లోపల అడవి ప్రాంతం నుంచి మెయిన్ రోడ్డుకు వస్తున్నటువంటి సందర్భం లోపల మిలిటరీ వెహికల్ను వాళ్ళు రిమోట్తో 30 మీటర్స్ డిస్టెన్స్ నుంచి అప్రాక్సిమేట్లీ వాళ్ళు రిమోట్తో బ్లాస్ట్ చేసినట్టు సమాచారం. అక్కడ మొత్తం కారు వెహికల్ ఎట్లా ముక్కలైపోయిందంటే అది ఎంత పెద్ద మైన్, అది ఎంత పవర్ఫుల్ మైన్ బ్లాస్ట్ అనేది అర్థమైపోతుందండి. మొత్తం పీసెస్ అయిపోయింది, వెహికల్ పీసెస్ అయిపోయింది. డెడ్ బాడీస్ 8 జవాన్స్, 8 మంది జవాన్లు మొత్తం అయిపోయారు. వెహికల్ డ్రైవరుతో పాటు కలిపి మొత్తం 9 లైవ్స్ పోయాయి, 9 మంది చచ్చిపోయారు. అంతకుముందుకు 2 days బ్యాక్, కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మిలిటరీ ఆపరేషన్ లోపల 5 నక్సలైట్ చచ్చిపోయారు. దానికి వీళ్ళు రివెంజ్ తీసుకున్నారు. మనకు తెలుసు, మన పేపర్లో న్యూస్లో చూసి ఉంటారు మీరు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా నెక్స్ట్ 26th, ఇంకొక సంవత్సరం లోపల 26th మార్చ్ వరకు ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు. మొత్తం ఇండియా మొత్తం లోపల ఈస్ట్ వెస్ట్ నార్త్ టు సౌత్ మొత్తం టోటల్ ఇండియా లోపల నక్సల్ వైలెన్స్ను కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి, వైపౌట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ అనమాట. దానికోసం మేము అవిశ్రాంతంగా పోరాటం చేస్తామని హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇదివరకు ప్రకటించారు. వాళ్ళకి అంతమందికే చెప్పడం జరిగిందన్నమాట. మీరు పూర్తిగా ఆయుధాలను వదిలేయండి, పూర్తిగా మీరు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లోకి వచ్చేసేయండి, ఎలక్టోరల్ పాలిటిక్స్లోకి వచ్చేయండి, ఎలక్షన్స్లో పాల్గొనండి. మీకు ఉన్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్ నచ్చకుంటే మీరు ప్రజలకు గొప్ప న్యాయం చేయగలమనే నమ్మకం మీకు ఉంటే మీరు ఎలక్షన్స్లో వచ్చి ప్రజల కోసం నిలబడుతున్నాము, పేదవాళ్ళ కోసము ఉన్నాము అంటున్నారు కదా. పెద్ద ప్రజల సపోర్ట్ మీకు ఉన్నది అంటున్నారు. మరి పేదల వాళ్ళ యొక్క నమ్మకాన్ని పొందండి, గెలవండి, ఎలక్షన్స్లో గెలవండి, అధికారాన్ని మీరు అధికారంలోకి రండి. ఇప్పుడు దేశాన్ని మీరు నచ్చిన పద్ధతిలో పరిపాలించి, మీ ప్లాన్స్ ప్రకారంగా పరిపాలించి దేశాన్ని డెవలప్ చేయండి అని గతంలో అనేక సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడైనా మీరు డెడ్లైన్ ఇవ్వడం జరిగింది. మీరు మానవత్వ దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వాలు కూడా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లోపల మేము అవకాశాలు ఇస్తాము. మీరు గన్స్ను వదిలేయండి, మామూలు పక్కన పెట్టండి, పూర్తిగా వదిలేయండి, నక్సలిజాన్ని మానేసి మేము పూర్తిగా మెయిన్ స్ట్రీమ్ లోపల వస్తామంటే గవర్నమెంట్ కేసులన్నిటికీ క్లోజ్ చేసేసి వాళ్ళకు బ్యాంక్ లోన్స్ ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించేందుకు కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. గతంలో అనేక మంది నక్సలైట్స్ వైలెన్స్ వదిలేసి గవర్నమెంట్ ఇచ్చే పథకాల ద్వారా ఉపయోగించుకొని మామూలుగా సామాన్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని హాయిగా పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో గడుపుతున్న వాళ్ళు లేరా? అటువంటి వాళ్ళు వేలలో ఉన్నారు. అటువంటి సంఖ్య దేశవ్యాప్తంగా కూడా. వీళ్ళ వన్ థింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. వీళ్ళ ఎజెండా దేశము కాదు, దేశ ప్రజలు కాదు. దేర్ ఎజెండా ఈజ్ టు వర్క్ ఫర్ యాంటీ నేషనల్స్, ఫారిన్ ఎనిమీస్, విదేశీ శక్తులకు, మన భారతదేశానికి శత్రువులు అయినటువంటి విదేశీ శక్తులకు కోసం పనిచేస్తున్నారు. డబ్బు కోసము వాళ్ళకు కోట్ల డబ్బులు, అక్రమ సంపాదన కావాలా? ఎవరి మీద ఎందుకు వైలెన్స్ చేస్తున్నాము, ఎవరి ప్రాణాలు తీస్తున్నాము, దానివల్ల ఎన్ని కుటుంబాలు నష్టపోతున్నాయి అని వాళ్ళకు ఆలోచన లేదు, మానవత్వం లేదు. మానవత్వం ఉంటే ఇప్పుడు అర్బన్ నక్సలైట్స్ ఉన్నారు. ఎవరు అర్బన్ నక్సలైట్స్ అంటే సిటీలలో ఉండి పాష్గా టీవీ డిబేట్లలో పాల్గొనేటువంటి రచయితలు, కవులు, జర్నలిస్టు, ప్రొఫెసర్లు, ప్రపంచమంతా కూడా సమయవాదాన్ని తీసుకొస్తాము, సమానత్వాన్ని తీసుకొస్తాము అని పులికెక్కలు పెట్టేటువంటి అరుస్తూ ఉండేటువంటి పెయిడ్ డాగ్స్ అన్నమాట. డబ్బుల కోసము కుక్కలాగా డబ్బులు తీసుకొని మురిగే వాళ్ళమాట. వాళ్ళ కోసం అనుకూలంగా వాళ్ళకి శత్రువులైనటువంటి వాళ్ళ మీద మురగడము, కరవడము చేసేటటువంటి వాళ్ళను అర్బన్ నక్సలైట్స్ అంటారు. వీళ్ళు టీవీలలో, సిటీలలో ఉండి టీవీ డిబేట్లలో పాల్గొంటూ ఉంటారు, సోషల్ మీడియాలో వర్క్ చేస్తుంటారు. వాళ్ళేమో గన్స్ పట్టుకొని అడవుల నుంచి ఉండి గ్రామాల మీద పడుతుంటారు. వాళ్ళు పట్టి విలేజ్
సామాన్య పేద ప్రజలను కూలీ చేసుకునే ప్రజలను చంపుతూ ఉంటారు వాళ్ళు ఇన్ఫార్మర్లు అని చెప్పి. మీరు చెప్పినప్పుడు పోలీసులను, సెక్యూరిటీ ఫోర్సెస్ను, బార్డర్ ఫోర్సెస్ను, ఆర్మీ జవాన్లను చంపుతుంటారు. ఒకటే ప్రశ్న, ఆర్మీ జవాన్లు, పోలీసులు ఈ పేద ప్రజలను మీరు పోలీస్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి గవర్నమెంట్ చంచాలని చెప్పి చంపుతున్నారే, వాళ్ళందరూ పేదవాళ్ళు కాదా? రాజకీయ నాయకుల పిల్లల వాళ్ళంతా? మీకు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ దుష్ట పరిపాలన నచ్చకుంటే వాళ్ళని టార్గెట్ చేయండి, దమ్ముంటే మీకు. శాత కాదు అది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సిటీలలో బట్టి వాళ్ళు మొత్తం కాన్వాయ్స్ పెట్టుకుంటారు కదా వాళ్ళు. బట్ ఇటు ముందర 5-6 కార్లు ఉంటాయి వాళ్ళకి, పోలీసు వ్యాన్లు ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళు సెక్యూరిటీ తిరుగుతారు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళ మీద టచ్ చేయలేరు మీరు. వేరే కూడా ఏంటంటే పేదోళ్ళ మీద ఏదో జీతానికి ఫ్యామిలీ ఫ్యామిలీ కోసం జాబ్ చేసుకొని బతికేటోళ్ళు, తల్లిదండ్రులు భార్య బిడ్డలు పోషించుకోవాలని జాబ్ చేసే ఒక సామాన్య పేద కానిస్టేబుల్, పేద ఆఫీసరు, సెక్యూరిటీ పర్సన్, హోమ్ గార్డ్సు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, దేశ మంచు లోపల, హిమాలయ బార్డర్ లోపల, మంచు లోపల, చలిలో పడ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలిలో మునుకుతూ, రాత్రి పగలు దేశ సరిహద్దులను కాపలా కాసే జవాను రిచ్ మ్యానా, రాజకీయ నాయకుని కొడుకులా, కరోడు మల్టీ మిలియనరీస్ వాళ్ళు. వాళ్ళని చంపడం ద్వారా మీరు వాళ్ళని చంపడం ద్వారా, వాళ్ళ శత్రువులను చూసి వాళ్ళని చంపడం ద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు? మీరు నిజంగా మీ శత్రువులు ఎవరు? ఇప్పుడు ఈ అర్బన్ ఈ పోలీస్ మీడియా లోపల, సోషల్ మీడియా లోపల, మొత్తము సినిమాల లోపల, నాటకాల లోపల, పొద్దులేస్తే టీవీల లోపల డిబేట్లు చేస్తూ వాగుతూ ఉండి రాజ్యహింస, పోలీస్ హింస అని వర్గశత్రువులు అని చెప్పి మీరు తిడుతుంటారే. నక్సలైట్ చంపినప్పుడు మీ హ్యూమన్ రైట్స్ లేవా అని చెప్పి గవర్నమెంట్ ఆడిపోసుకుంటారు, గవర్నమెంట్ చేస్తారు, పోలీసు వాళ్ళను టార్గెట్ చేస్తారు. మరి వాళ్ళని చంపినప్పుడు మరి వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య పిల్లలు ఏడుస్తారని, వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళకు అమ్మ నాన్న ఉంటారు, మరి వాళ్ళు ఏడవటం లేదా? వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్ మీద పడటం లేదా? మరి అప్పుడు మానవత్వ విలువలు ఎందుకు గుర్తురావు మీకు? అప్పుడు మీరు హ్యుమానిటీ గురించి ఎందుకు మాట్లాడారు? ఇదే ప్రొఫెసర్లను, ఇదే రైటర్స్ను, ఇదే మేము జనగళం వినిపిస్తామని జానపద కవులం అని చెప్పుకునేటోళ్ళు ఎందుకు మాట్లాడారు? మరి వీళ్ళంతా కూడా మీరంతా మీరు వెళ్ళేస్తే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు మేమే, మానవ హక్కుల కోసం పోరాటం వాళ్ళ వాళ్ళ మేమే, ఫెమినిస్టులు మేమే, మహిళల సమానత్వం కోసం పోరాడుతున్న ఫెమినిస్టులు మేమే అని చెప్పేటువంటి మహిళా నాయకురాళ్ళందరూ కూడా మరి ఎందుకు మాట్లాడటం లేదు? చచ్చిపోయిన వాళ్ళకు కూడా భార్య ఉంటుంది కదా, వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు ముసలి తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా తినాలి, ఆ రోగం వస్తే జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళకు మనలాగానే అన్ని రకాల సమస్యలు, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి. మీకు కన్నీల విలువ తెలియదు కానీ వాళ్ళ కన్నీల విలువ బాగా తెలుసు. మీ కన్నీటి విలువ తెలిస్తే మీరు ఇంత ఇండిస్క్రిమినేట్ వైలెన్స్ ఎందుకు చేస్తారు? కన్నీళ్ళను గౌరవించలేని కుసంస్కారాలు మీరు మానవత్వం గురించి మాట్లాడతారు. ఎందుకు మీ శత్రువులు ఎవరు? ఫండమెంటల్ క్వశ్చన్. నిజంగా మీ శత్రువులు ఎవరు? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీ లక్ష్యం ఏమిటి? మీరు ఈ చంపడం ద్వారా పోలీసులను, సెక్యూరిటీ ఆఫీసర్లను, ఆర్మీ జవాన్లను, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని చంపడం ద్వారా మీరు ఏం సాధించదలుచుకున్నారు? ఈ ప్రశ్నలకు అన్నిటికీ కరెక్ట్ క్లారిటీ ఆన్సర్ ఇవ్వండి. ఎప్పుడైనా మీడియాలో ఇవ్వండి, టీవీ డిబేట్లో చెప్తారు కదా, ఇవ్వండి. టీవీలో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడతారు, మీరు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టండి, జనాన్ని చైతన్యపరచండి. నిజంగా మీరు జనాల కోసం మీరు పనిచేస్తున్న వాళ్ళైతే జనం మద్దతు మీకు 70 ఏళ్ళ బట్టి జనం మీకు ఒక సపోర్ట్ మీకు ఎందుకు దొరుకుతలేదు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు విశ్వసిస్తలేరు? సామాన్య ప్రజలను, గ్రామీణ ప్రజలను, ఎస్టీ రీజియన్స్ లోపల, ట్రైబల్ ఒరిస్సా లోపల, ఛత్తీస్గఢ్ లోపల, జార్ఖండ్ లోపల, ట్రైబల్ ప్రాంతాల లోపల మీరు అడవిలో కట్టలు కొట్టుకునే వాళ్ళను, పోటు ధ్యానం చేసి వ్యవసాయం చేసుకునే వాళ్ళను, సంచార జాతుల వాళ్ళను
పోలీస్ ఇన్ఫార్మర్లని, మిలిటరీ ఇన్ఫార్మర్లని చెప్పి, గవర్నమెంట్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి వాళ్ళని చంపుతారు మీరు మీరు మీరంటే మిమ్మల్ని చూస్తే వాళ్ళు భయపడతారు. మీరు వాళ్ళ కోసం ఉన్నారని వాళ్ళకి మీ పట్ల విశ్వాసం లేదు. వాళ్ళు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నారు. వాళ్ళు మీ పీడ మాకు ఎప్పుడు పోతుంది, మమ్మల్ని ఎప్పుడు మాకు గంజి నీరైనా సరే మేము ప్రశాంతంగా తాగి గంజి తాగినా ప్రశాంతంగా బతకనియండి మమ్మల్ని అని కోరుకుంటున్నారు వాళ్ళు. మీకు శాతం గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని ఇప్పించండి వాళ్ళకు. వాళ్ళ దగ్గర ఆ స్కీమ్స్ ఇవ్వడం డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫరే కదా. ఇప్పుడు పెన్షన్లు గవర్నమెంట్ డైరెక్ట్ పెన్షన్స్ ఇస్తుంది వృద్ధులకు, ఆరోగ్య బీమాలు ఇస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఆయుష్మాన్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు పెట్టినాయి కదా. 40 ఏళ్ళ కింద పరిస్థితి లేదు కదా ఈరోజు ఈ దేశంలో. 130 కోట్ల మంది భారతీయులను, 10 కోట్ల మంది ఫారెన్ నుంచి వచ్చి అక్రమంగా ఇక్కడ తిని తిష్ట వేసుకుని వాళ్ళని కూడా 140 కోట్ల మందికి భోజనం దొరుకుతూనే ఉన్నది కదా. ఎవరు ఆకలితో ఉన్నారు? ఉంటే ముచ్చబల్ల కూడా ఒక పూట మధ్యాహ్నమో రాత్రి ఏదో టైంలో భోజనం దొరుకుతుంది. గుడిలో కాడ పోయేది ఉంటే 2 పూట గ్యారంటీ భోజనం దొరుకుతుంది. తిండి లేకుండా ఉన్నారా? బట్టలు లేకుంటున్నారా? గుడి లేదా మీకు? గుడిసెలు ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ భూములను ఆక్రమించుకుంటారు. గుడిసెలు వేసుకుని మీ శాతం అయితే గుడిసెలో రేకుల ఇల్లు వేసుకొని బతకండి. మీకు స్కీమ్స్ లేవు, మాకు నిజంగా లేవంటే గవర్నమెంట్ ఫైట్ చేయండి. మాకు ఫుడ్ కావాలి, మాకు షెల్టర్ కావాలి, మేము 4 రోజుల బట్టి తినలేదు. తిండికే లేనుడికి నీకు AK-47 గన్ ఎట్లా వచ్చిందిరా నీకు? నువ్వు తిండి లేనాడు కదా, నీకు బాంబులు ఎట్లా వచ్చినాయి? నీకు రిమోట్ క్లైమర్స్ ఎట్లా వచ్చినాయి? నీకు రిమోట్ బాంబ్స్ ఎట్లా వచ్చినాయి? ఐడి ఎట్లా వచ్చింది మీకు? మీకు మొబైల్ ఫోన్స్ ఎట్లా వచ్చినాయి? మీకు సాటిలైట్ ఫోన్, మీ దగ్గర సాటిలైట్ ఫోన్స్ ఉంటాయట మీ దగ్గర. పోలీసుల దగ్గర ఉన్నాయి, ఆర్మీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, మీ దగ్గర మాత్రం సాటిలైట్ ఫోన్స్ ఉంటాయి మీ దగ్గర. మరి ఇంత ఎక్స్పెన్సివ్ గ్యాడ్జెట్స్ మీకు ఎట్లా వచ్చినాయి? మీకు డబ్బులే లేవా? తిండికే లేని వాడికి AK-47 ఎట్లా వచ్చింది? నీకు రైఫిల్ ఎట్లా వచ్చింది? నీకు ఆటోమేటిక్ రైఫిల్స్ ఎట్లా వచ్చినాయి? అవన్నీ పుణ్యానికి వచ్చినాయి. అవి మీకు సప్లై చేసేవాడు కూడా ఉన్నాడు కదా, ఉంటేనే కదా మీకు వచ్చినాయి. మీకు తిండికి లేక ఎడతారు మీరు. ఇప్పుడు పరివర్తన బట్టలు లేకుండా ఉట్టిగానే తిరుగుతారు, నీకుగానే తిరుగుతారు మీరు. పోలీసుల మీద ఆర్మీ జనరల్ మీద చెప్పేటప్పుడు ఒట్టిగా నీకుగానే ఉన్నారు మీరు. బట్టలు లేవా మేము ఒట్టి మీద? ఒక ఆర్గ్యుమెంట్ చేస్తే దానికి రీజనబుల్ ఉండాలి, లాజిక్గా ఉండాలి. కంప్లీట్ పచ్చి ఉన్మాదంతో, స్వార్థంతో, డబ్బులకు అమ్ముడుపోయినటువంటి ఉన్మాదులు తప్ప మీరు ఏమాత్రం కూడా లాజికల్ సెన్స్ లేదు, హ్యూమన్ వాల్యూస్ లేవు, సెన్సిటివిటీ లేదు, ఎథికల్ వాల్యూస్ లేవు, మీకు తెలివి కూడా లేదు. కనీసం మిమ్మల్ని మీరు డిఫెండ్ కూడా చేసుకోలేరు. ఇఫ్ మీరు రీజనబుల్ ఆర్గ్యుమెంట్ చేసుకుంటే, డిబేట్ కూడా వచ్చేది ఉంటే, మీరు యూ కెనాట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. మీరు చేసే దాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకోగలరు? మీరు చేసే రైట్ అని మీరు ఎలా నిరూపించగలరు? ప్రజలను కన్విన్స్ చేయగలరా మీరు? రాజ్య అధికారం ఉన్నవాడు దుర్మార్గులు, రాజకీయ నాయకులు దుర్మార్గులు. పేద ప్రజలను మీరు కన్విన్స్ చేయండి, మీ మాట మిమ్మల్ని నమ్మించమనండి. మిమ్మల్ని నమ్ముతారా ప్రజలు? మీరు నమ్మించగలరా మిమ్మల్ని మీరు నమ్మించుకోలేకపోతున్నారు. ప్రజలు మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఇంతకాలం నుంచి ప్రజల కోసం ఉండమంటున్నారో ప్రజలు మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. ప్రజలనే చంపుతున్నారు మీరు. అర్బన్ నక్సలైట్స్, మీకు నిజంగా హ్యూమన్ వాల్యూస్ ఉండేది ఉంటే మీరు వాళ్ళు పోలీసులను, జవాన్లను చంపినప్పుడు కూడా మీరు ప్రశ్నించాలి. మేము ఎటువంటి హింసను కూడా అంగీకరించము. హింస ఇటువైపు నుంచి జరగద్దు, అటువైపు నుంచి జరగదు, 2 సైడ్లో కూడా హింస జరగద్దు. పూర్తిగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడుకుందాం, మన సమస్యలను పరిష్కరించుకుందాం. మ్యూచువల్ కోఆపరేషన్, పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ అనే లక్ష్యాలను పెట్టుకొని మనం కామన్ గ్రౌండ్స్ మీద మనం ఏం కామన్ గ్రౌండ్స్ ఉన్నాయి మనం నెగోషియేట్ చేయడానికి కోసం, మాట్లాడుకోవడానికి కోసం అని దాని మీద లెట్స్ కమ్ ఫార్వర్డ్. వి షుడ్ సిట్ అక్రాస్ ద టేబుల్ అండ్ విల్ సార్ట్ అవుట్ అవర్ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఇట్ ఆల్ దెర్ ఆర్ ఎనీ జెన్యూన్ ప్రాబ్లమ్స్. దానికోసం ఎందుకు ప్రయత్నం చేయరు మీరు? ఎలక్షన్లలో గెలిచినటువంటి ప్రభుత్వాన్ని వాయిలెన్స్ ద్వారా కూర్చోాలనుకోవడము రాజ్యాంగ విరుద్ధమా కాదా? ఈజ్ ఇట్ నాట్ అన్కాన్స్టిట్యూషనల్, అన్డెమోక్రటిక్ కాదా? ఎలక్షన్లో గెలిచిన గవర్నమెంట్ను వాయిలెన్స్ ద్వారా
కూర్చున్నప్పుడు అది 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 యాంటీ డెమోక్రటికే కదా. మీరు పొద్దుగా లేస్తే మీరే కదా రాజ్యాంగం గురించి మాట్లాడతారు. రాజ్యాంగం బచావు ఆట పొద్దున్న వరుస పెట్టి ఓడిపోతూనే ఉన్నారు అన్ని దిక్కుల. అడ్రస్ ఇవ్వకుండా పోతుంది. చావు దగ్గరైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నక్సల్ సపోర్ట్గా నక్సల్స్కు వెనుక నుంచి సపోర్ట్ తీసుకుంటా, వాళ్ళు వీళ్ళని సపోర్ట్ చేస్తారు, వీళ్ళు వాళ్ళని సపోర్ట్ చేస్తారు. రాజ్యాంగం బచావా అట్లా, కాన్స్టిట్యూషన్ బచావా అని అని నొల్లి పెడతారట. 1 ఇయర్ దాకా ప్రోగ్రామ్ పెట్టుకుంటారట. పెట్టుకోండి. మేము వీధుల్లో పిచ్చుకలాగా అరుచుకుంటూ పోతూనే ఉంటారు కావచ్చు. ప్రజలు మిమ్మల్ని రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ప్రజలు మిమ్మల్ని సీరియస్గా పట్టించుకుంటున్నారా? మిమ్మల్ని ఎలక్టెడ్ గవర్నమెంట్ను టాపిల్ చేయాలనుకోవడమే అన్డెమోక్రటిక్, అన్కాన్స్టిట్యూషనల్. మరి పొద్దుగాల లేస్తే రాజ్యాంగము చట్టం అని మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.